ఆయన పేరు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. ఓకే. సో నేను ఇంటర్వ్యూ చేసిన కాబట్టి ఆయన పేరుతో సహా నేను చెప్తున్నా. ఆయన అన్నాడు అనమాట, బైబుల్ ఒక బూతు పుస్తకం అని అన్నాడు. అయితే బైబుల్ గ్రంథం పైన పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటది. పరిశుద్ధ గ్రంథమా లేకపోతే బూతు పుస్తకమా, దాన్ని ఏమనొచ్చు అసలు? ఓకే, మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఉంది. బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటది. బైబిల్లో ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రత గాని వీటి పేరు కూడా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అని వ్రాయబడింది. కనీసం పేరు కూడా ఉచ్చరించకూడదు అని బైబిల్ స్పష్టంగా వ్రాయబడింది. మన బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. లేవికాండం 19:2లో నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి అని వ్రాయబడింది. ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడిందంటే, మనం పరిశుద్ధులుగా మారడానికి. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు సమాజం ఎదుట నిలబడి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. బైబుల్ బూతు పుస్తకం అని అంటున్నారు అంటే పాపం బైబిల్ గురించి వాళ్ళకు ఏమీ తెలియలేదు. ఎందుకంటే పాపం ఎవరో కొన్ని రాసినటువంటి పుస్తకాలు, ఇప్పుడు నాస్తికులు కానీ హేతువాదులు కానీ బైబిల్ మీద ప్రారంభం నుంచి కూడా దాడి జరుగుతూనే ఉంది. ఎందుకంటే బైబిల్ అంటే మిగిలినటువంటి వాటికి భయం.